హాయ్ హలో నేను ప్రతీక్ వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. అలసిన మనసుకు ఉల్లాసం, ఒత్తిడి నుంచి ఉపశమనం కేవలం మన చాయ్ బిస్కెట్ తోనే సాధ్యం. ఎప్పుడు బిజీగా ఉండే ప్రజలు, ఎప్పుడు నిద్రపోని సిటీ, అలాంటి సిటీలో ప్రజలందరూ ఆగే ఆ 10 నిమిషాలు కేవలం చాయ్ బిస్కెట్ కోసమే. సో ఆ చాయ్ బిస్కెట్ లో వాళ్ళకు ఒక మంచి చాయ్, ఎక్కువ ఎనర్జీ ఇచ్చే చాయ్ ఈ రోజు మనం చేయబోతున్నాము. అది ముంబై కటింగ్ చాయ్, దాంతో పాటు కొంచెం ఎనర్జీ ఇవ్వడానికి నాన్ కటాయ్. అండ్ ముంబై కటింగ్ చాయ్. సో ఇవాళ మన ఫస్ట్ చేయబోయే డిష్ అది నాన్ కటాయ్. చాలా సింపుల్ అండి. ఇది వచ్చేసి నాన్ అంటే ముందు పర్షియన్ వర్డ్ అండి. నాన్ అంటే బ్రెడ్, అండ్ కటాయ్ వచ్చేసి ఆఫ్ఘనీ వర్డ్ అంటే బిస్కెట్. సో ఈ బిస్కెట్ నాన్ ఇదేంటి అనుకోవచ్చు మీరు. అది వచ్చేసి ముందు ఎప్పుడైతే ఈ డచ్ కపుల్ వాళ్ళు ముందు బేకరీ నడిపేటప్పుడు ఈ డిష్ ఏదైతే ఉందో ఇది బ్రెడ్ లా ఉండేది అనమాట. సో వాళ్ళకి అది నచ్చేది. తర్వాత వాళ్ళు అక్కడ ఉండే ఇండియాలో ఉండే ఒక ఇరానియన్ కి ఇచ్చేసిన తర్వాత ఆయన అలానే అమ్ముతున్నప్పుడు ఎక్కువ బేకరీ సెల్ కాలేదన్నమాట. ఈ డిష్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఎవరు తీసుకోలేదు. సో అలాంటప్పుడు నేను ఏం చేశానంటే అదే రెసిపీని ఆ బ్రెడ్ చేసి దాన్ని ఎండలో ఎండపెట్టేవాడు. ఆ క్రంచిగా ఉండేటప్పుడు చాయ్ తో పాటు తినేవారు కాబట్టి ఇష్టంగా తినేవాళ్ళు. అలానే దాన్ని ఇంప్రవైజ్ చేస్తూ ఈ రోజు దీన్ని ఒక డిఫరెంట్ ఫామ్ తీసుకొచ్చాడు. దానికి నాన్ కటాయ్ అన్న ఈ డిష్ ముందు వచ్చింది. చాలా సింపుల్. ఫస్ట్ మనం ఫ్లవర్ వేసుకున్నాము. దాంట్లో ఒక 25 గ్రామ్స్ బాంబే రవ్వ ఉంది కదా, సో అది వేసేది. దీంట్లో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అండ్ దాంట్లో కొంచెం సిన్నమన్ పౌడర్, ఒక పించ్ సిన్నమన్ పౌడర్ వేసేద్దాము. 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క, అండ్ దాంట్లో కొంచెం షుగర్ కూడా వేసేద్దాం. 2 స్పూన్స్ వేసేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఇంకొంచెం ఇలాచీ పౌడర్ కూడా దీంట్లో వేసేసుకున్నాము. బటర్ తో మిక్స్ చేసుకుందాం. కంప్లీట్ బటర్ అంతా దీంట్లో ఫ్లవర్ లో మిక్స్ అయిపోయేలాగా దీన్ని కలుపుకుందాము. ఇందులో మనం చూస్తే ఇక్కడ వాటర్, మిల్క్ అలాంటిది ఏం యాడ్ చేయట్లేదు. కానీ దీన్ని పెరుగుతో మనం బైండ్ చేసుకుందాం. ఒక పిండి లాగా దీన్ని మిక్స్ చేసుకోవాలంటే పెరుగుతో మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకుందాం దీన్ని. సో 25 గ్రామ్స్ కి ఇలా ప్రాపర్ ఒక మంచి డోగా మిక్స్ అయిపోతుంది ఇది. సో ప్రజలందరూ ఆగే ఒక 10 నిమిషాలు కేవలం ఆ చాయ్ కోసమే. ఆ చాయ్ టైంలో ఒక మంచి చాయ్, దాంతోపాటు ఒక స్నాక్స్ అంటే చాలా ఉండొచ్చు. మనకి పావ్ బాజీ, సమోసా, కచోరీ చాలా ఉన్నాయి. అలాంటి ఇంట్రెస్టింగ్ స్నాక్స్ లో ఈ నాన్ కటాయ్ అనేది కూడా ఒక మంచి ఒక సింపుల్ స్నాక్ అన్నమాట. సో మీరు చూస్తే మన డో మిక్స్ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో మనకి కావాలి డో. ఈ చేసే ప్రాసెస్ లో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం బేక్ చేస్తున్నాం కాబట్టి మన ఓవెన్ ని ప్రీ హీట్ చేసుకొని పెట్టుకుందాం. 180 degrees ఒక 15 minutes ప్రీ హీట్ చేసుకొని పెట్టుకోండి దాన్ని. సో ఇప్పుడు మన బేకింగ్ ట్రే తీసుకుందాము. చేసే ముందు మన దగ్గర ఇక్కడ ఆల్మండ్స్ ఉన్నాయి, దాంతో పాటు కొంచెం పిస్తా కూడా సన్న స్లైస్ లా చేసుకొని పైన గార్నిష్ లా వేసుకుందాము. ఇలా ఫైన్ స్లైసెస్ చేసుకుందాము. సో ఇది అయిపోయింది కదా. సో దీంట్లో కొంచెం ఫ్లవర్ చేతిలో ఇలా డస్ట్ చేసుకోండి. మీ చేతి కూడా అతుక్కోదు అనమాట. దీన్ని ఇలా రౌండ్ గా చేసుకొని చూడండి, చాలా సింపుల్. ఇలా దీన్ని రౌండ్ చేసుకొని దీన్ని ఇలా ఒక చిన్న ట్యాప్ చేసి ఇలా వేసేసుకుందాము. అలా వేసుకుందాం మీద టాపింగ్ లాగా అనమాట. ఈ బాదాం ఇంకా పిస్తాను కూడా మనం దాంట్లో వేసేసుకుందాము. సో ఇలా దీన్ని మంచి రౌండ్స్ చేసుకొని ఇలా ట్రేలో నీట్ గా అరేంజ్ చేసి పెట్టుకుందాము. ఆల్మండ్స్ ఇంకా పిస్తా ఏదైతే ఫైన్ గా చాప్ చేసుకున్నామో దాన్ని కూడా దీని మీద ఇలా వేసేసుకుందాము. ఇలా వేసిన తర్వాత కొంచెం దాన్ని ఇలా ప్రెస్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి అతుక్కుంటుంది. సో మీన్ వైల్ మన ఓవెన్ కూడా రెడీ అయిపోయిందండి. 180 degrees లో
హీట్ చేసుకొని పెట్టుకుందాం, ప్రీ హీట్ చేసుకొని పెట్టుకుందాము. సో ఇప్పుడు దీంట్లో పిస్తా కూడా ఇలానే మనం బాదం మీద వేసుకున్నాము, దాన్ని కూడా అలానే వేసేసుకున్నాం దీని మీద. నాన్ కటాయ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు బేకింగ్ చేసేద్దాం 15 minutes 180 degrees. సో చూసారు కదా, నాన్ కటాయ్ మనం ఓవెన్ లో బేకింగ్ వేసేసాం 180 degrees 15 నుంచి 20 minutes దాకా. ఇప్పుడు మన నాన్ కటాయ్ బేక్ అవుతుంది. మనం చూసేద్దాం మన కటింగ్ చాయ్ ఎలా చేద్దాము. సో కటింగ్ చాయ్ చాలా సింపుల్ అండి. దీంట్లో 60% వాటర్ ఇంకా 40% మిల్క్ వేసి దీన్ని బాయిల్ చేద్దాము. సో దీంట్లో ఫస్ట్ 60% వాటర్ వేసేసాను. వేసి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. దీనిలో ఒక 40% మిల్క్ కూడా వేసేద్దాం. దీన్ని చాలు చాయ్ అని కూడా అంటారండి, ఎందుకంటే ఇంట్లో తక్కువ పాలు ఎక్కువ నీళ్ళు ఉంటాయని కాబట్టి. సో ఇప్పుడు దీంట్లో స్పూన్ షుగర్ కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. అండ్ దీంట్లో కొంచెం ఇలాచీని ఒక్కసారి ఇలా దంచేసి ఇలా దీన్ని మన చేతితో క్రాష్ చేసుకొని దీంట్లోనే ఆ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో గింజలు అది కూడా దీంట్లో వచ్చేటట్టు ఇలా దీంట్లో వేసేసుకున్నాము. అండ్ దాంట్లో కొంచెం సొంటి పౌడర్ ఏదైతుందో దాన్ని కూడా దీంట్లో వేసేసుకొని దీన్ని బాగా మరిగి అది పైకి వచ్చేదాకా దీన్ని మరగపెడదాము. మన ఈ పాలు ఏదైతుందో అది పైన ఇలా పొంగుతుంది. ఇలాంటి టైంలో దీంట్లో మన టీ డస్ట్ ఏదైతుందో దాన్ని దీని మీద డస్ట్ చేద్దాం. డస్ట్ అని అన్నారు కదా, సో దీన్ని కూడా ఇలానే డస్ట్ చేద్దాము. ఇలా పైనుంచి చేద్దాము. యూజువల్లీ మనం వేసేసి అలా మిక్స్ చేసాము, దీన్ని ఏం మిక్స్ చేయడం అవసరం లేదు. అలా పైన పొంగుతున్నప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టేసుకుంటే అది మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది. మళ్ళీ బాయిల్ అవుతూ అది పైకి వచ్చేస్తుంది అనమాట. మనం ఏదైతే చెప్పానో డార్క్ మంచి కలర్ వస్తుంది దీంట్లో, అది ఆల్రెడీ స్టార్ట్ అయింది దీంట్లో. సో ఇక్కడ మీరు చూస్తే మన టీ కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఆఫ్ చేసుకొని మన కుకీస్, మన నాన్ కటాయ్ అది కూడా రెడీ అయిపోయింది. సో దీన్ని తీసేద్దాం బయటికి. వావ్, చూడండి ఒక మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది దీనికి. చూడండి ఎలా అయితే ముంబైలో స్ట్రీట్స్ లో మనకి బయట చాయ్ బండీస్ ఉంటాయి సేమ్ అలానే ఉంది. సో ఇప్పుడు మన చాయ్ ఏదైతే అయిపోయింది దాన్ని స్ట్రెయిన్ చేసేసుకున్నాము. ఈ స్ట్రెయిన్ చేసుకునే లోపల మన నాన్ కటాయ్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం వామ్ అయిపోతుందండి. సో తినడం కూడా ఇంకా బాగా అనుకూలంగా ఉంటుంది. చూడండి ఒక మంచి కలర్ అండ్ దాంతోపాటు ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఇంకా చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది. టీలోని ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్, దాంతోపాటు మనం వేసే ఆ అల్లం పౌడర్, సొంటి ఇంకా ఇలాచీ వేసాం కదా, దాని ఫ్లేవర్ కూడా బాగా కొట్టేస్తుంది. సో ఇప్పుడు మన ఈ చాయ్ని మన ఈ కటింగ్ చాయ్ గ్లాస్ లో వేసేసుకుందాం. కటింగ్ అంటే హాఫే ఉంటుంది, సో అందుకే ఈ గ్లాస్ లో మనం దీంట్లో చాయ్ వేసేసుకుందాము. అండ్ మన నాన్ కటాయ్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఒక మంచి ప్లేట్ లో సర్వ్ చేసేసుకుందాము. సో మన నాన్ కటాయ్ దీన్ని కూడా సర్వ్ చేసుకుందాం దీంట్లో. చూడండి చాలా బయట చూసే క్రంచీగా ఉంది, కానీ లోపల మాత్రం మంచి సాఫ్ట్ గా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనం ఆల్మండ్ పిస్తాషియో వేయడం వల్ల ఇంకా కొంచెం మంచి లైఫ్ అనేది వచ్చింది దానికి. సో చూసారు కదా, మన కటింగ్ చాయ్ దాంతోపాటు నాన్ కటాయ్ రెండు రెడీ అయిపోయాయి. ఇంకెందుకంటే వెయిటింగ్, బాగా మంచిగా రిలాక్స్ చేస్తూ మంచి కటింగ్ చాయ్ సిప్ చేస్తూ నాన్ కటాయ్ కూడా ఎంజాయ్ చేస్తాము. సో లెట్స్ గో. మన ఈ ముంబై కటింగ్ చాయ్ దీంట్లోని ఆ మంచి ఆ ఫ్లేవర్ చాలండి అలసిపోయినప్పుడు ఒక మంచి కిక్ ఇవ్వడానికి. సో చూద్దామా దీని టేస్ట్. వావ్, చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ ఆల్సో ఆ ఎలాచీ ఫ్లేవర్ ఏదైతుందో అంతా చాలా సాఫ్ట్ గా మంచి టేస్ట్ ఉంది. దాంతో పాటు మన ముంబై కటింగ్ చాయ్ ఇది చాలా ముఖ్యం మనకి, ఎందుకంటే ఆ ఎనర్జీ ఆ కిక్ ఇవ్వడానికి మన బాడీలోని ఆ అలసట ఏదైతుందో దాంట్లో ఉత్సాహాన్ని పెంచడానికి ఉండే ఆ చాయ్ ఇది. వావ్,
సో చూసారు కదా ఈ సింపుల్ టీ, కానీ దీంట్లో ఒక మంచి టెక్నిక్ ఉంది, ఒక వేరియేషన్ కూడా ఉంది. అదే మన వాటర్, మిల్క్ అన్ని కలిపి ఒకసారి బాయిల్ చేసి తర్వాత టీ ఏదైతే డస్ట్ చేసామో ఒక డిఫరెంట్ వే అండి. దాంతో పాటు ఈ నాన్ కటాయ్ కాంబినేషన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా. మీరు కూడా మీ ఫ్యామిలీతో ట్రై చేయండి. నాన్ కటాయ్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో 100 గ్రాముల మైదా తీసుకొని అందులో 25 గ్రాముల బాంబే రవ్వ, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ దాల్చీనీ చెక్క, హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ మరియు 60 గ్రాముల చక్కెర వేసి అన్నిటినీ కలుపుకోవాలి. అందులో బటర్ వేసి దాన్ని బ్రెడ్ క్రమ్స్ లాగా కలుపుకోవాలి. తర్వాత 25 గ్రాముల పెరుగు వేసి మళ్ళీ బాగా దీన్ని ఒక మంచి డో లా కలుపుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని కొంచెం తీసుకొని నీట్ గా రౌండ్ గా ఉండేలా చేసి ట్రేలో పెట్టుకోవాలి. ఇప్పుడు బాదాం ఇంకా పిస్తా సన్నగా తరుముకొని దాన్ని ఈ రౌండ్ గా చేసుకున్న మిశ్రమం మీద టాపింగ్ లా వేసుకోవాలి. ట్రేలో వేసుకున్న ఈ మిశ్రమాన్ని 180 డిగ్రీస్ లో 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. కటింగ్ చాయ్: ముందుగా ఒక బౌల్లో 60% వాటర్, 40% మిల్క్ వేసి చక్కెర వేసి బాగా మరుగు పెట్టుకోవాలి. మరుగుతూ ఉన్న ఈ పాలు మిశ్రమంలో ఇలాచీ పౌడర్, శొంఠి పౌడర్ వేసి బాగా మరుగు పెట్టాలి. మరుగుతూ ఉన్న ఈ మిల్క్ లో టీ పౌడర్ డస్ట్ చేసి దీన్ని బాయిల్ చేసుకోవాలి. డస్ట్ చేసిన ఈ టీని 3 నుంచి 4 నిమిషాల వరకు బాగా మరుగ పెట్టుకోవాలి. నాన్ కటాయ్ కటింగ్ చాయ్ రెడీ. మళ్ళీ కలుద్దాం మంచి కాంబినేషన్స్ తో, టెక్నిక్ తో, డిఫరెంట్ డిషెస్ తో. చాయ్ బిస్కెట్ లో మీ ప్రతీక్. డిఫరెంట్ కాంబినేషన్ అది జీబ్రా కేక్. అండ్ దాంతో పాటు బబ్లీ కాఫీ.